బాలగ్రహాలు. సర్వశ్రీయుతుడై దేవసేనాపతి కుమారస్వామి విరాజిల్లుతుండగా సప్త మహర్షుల భార్యలు 6 వచ్చి, నాయనా, మా భర్తలు అకారణంగా మమ్ము విడిచిపెట్టారు. నిన్ను మా కుమారుడిగా గ్రహిస్తున్నాం. మాతృరుణ విముక్తికి కృషి చేసి మమ్ము రక్షించాలి అన్నారు. కుమారస్వామి, నేను మీ బిడ్డనే. ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పండి, తప్పక తీరుస్తాను అంటుండగా ఇంద్రుడు ఏదో చెప్పబోవడం చూసి అటు తిరిగాడు. ఇంద్రుడు, రోహిణి చెల్లెలు అభిజిత్తు స్పర్ధతో జ్యేష్ఠత్వం కోసం అరణ్యంలో తపస్సు చేస్తోంది. తారామండలంలో అకారణంగా ఓ నక్షత్రం లుప్తమైంది. బ్రహ్మతో విచారించి ఆ స్థానం పూర్తి చేయాలి. ఆయన ధనిష్ట నుంచి కాలగణనం ఆరంభించాడు. ఇతఃపూర్వం రోహిణీ నక్షత్రమే ఆదిగా ఉండేది. యనశశి గురు సంయోగం ఆ ప్రారంభంలోనే జరిగేది అనగా విని కృత్తికలు 6 ఆకాశంలోకి పోయి అభిజిత్తు స్థానం ఆక్రమించారు. అగ్నిదేవతా సంబంధమైన కృత్తికా నక్షత్రం సప్తశిరాకృతితో భాసిస్తూ ఉంటుంది. అనంతరం వినత, నాయన, నువ్వు నాకు పిండరూపపుత్రుండవు, నేను సదా నీతోనే ఉంటాను అంది. కుమారుడు ఆమెకు నమస్కరించి సముచిత సలహాలిస్తూ దేవసేన సేవలు అందుకుంటూ ఉండమని చెప్పాడు. తరువాత మాతృకా గణాలు, మేం లోకమాతలం గనుక నీకు తల్లులం అన్నారు. అంగీకరించి వారిని పూజించాడు. వారు బ్రహ్మి మహేశ్వరాది లోకమాతల స్థానంలో తమకు ప్రతిష్ఠ కావాలన్నారు. సంతానం కూడా కావాలని కోరగా స్కందుడు, ఏ ప్రజాసృష్టి జరిగిపోయిందో అది మళ్ళీ జరగదు అనగా వాడు లోకమాతల సంతానాన్ని అరగించాలని ఉంది అన్నారు. కుమారస్వామి వారికి నమస్కరించి పూర్వమాతృకా సంతానాన్ని రక్షించవలసిందిగా అర్థిస్తూ వారికిచ్చాడు. వారు వారితోనే ఉండిపోతామనగా అవినాశి అయిన ఒక పురుషుని సృష్టించి వారికిచ్చాడు. అగ్ని సదృశ తేజంతో ఆవిర్భవించిన వాడు తీవ్రమైన ఆకలితో మూర్ఛపోయాడు. కుమారస్వామి ఆదేశానుసారం వాడు గ్రహమయ్యాడు. వానినే స్కందాపస్మారమని పిలుస్తారు. రౌద్ర రూపధారిణి అయిన వినత శకుని గ్రహంగా పిలువబడుతుంది. పూతనా రాక్షసి పూతన గ్రహంగా మారి పిల్లలకు క్లేశాలు కలిగిస్తుంది. శీతపూతన అనే మరో గ్రహం గర్భాలను హరిస్తుంది. అదితిని రేవతి అని పిలుస్తారు. ఆమె గ్రహనామం రైవతం. ఆమె పిల్లలకు బాధలు కలిగిస్తుంది. దితిని ముఖమండితమని పిలుస్తారు. ఈమె శిశు మాంసంతో సంతోషిస్తూ ఉంటుంది. కుమారుని శరీరం నుండి ఆవిర్భవించిన ఈ గ్రహాలన్నీ గర్భస్థ శిశువులను భక్షించేవే. దేవతల గోవు సురభిపై అధిరోహించి భూమండలంలో పర్యటిస్తూ శకుని గ్రహము సుసకమాత అయిన నరబాలురను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వృక్షమాత కరంజ వృక్షం మీది వసిస్తూ సౌమ్య రూపంతో వరదానాలు ఇస్తుంది. సూతికా గృహంలో దశమాత్ర పర్యంతం మధుమాంస ప్రియులైన 18 గ్రహాలు ఉంటాయి. సూక్ష్మరూపంతో కద్రువ గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని తినడం వల్ల సర్పం పుడుతుంది. అప్సరసల తల్లి కూడా గర్భనాశనం చేస్తుంది. ఎర్ర సముద్రుని కూతురు లోహిత స్కందుని పెంపుడు తల్లి. ఆమె కదంబ వృక్ష రూపంలో పూజలు అందుకుంటోంది.
నారీ శిరోమణి అయిన ఆర్యాదేవి కార్తికేయుని నిజజనని. ఈ గ్రహాల భావుల నుండి విముక్తి కోరేవారు ఈమెను అర్చిస్తారు. ఈ గ్రహాలకు మానవ ప్రాణికోటిపై 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అధికారం ఉంటుంది. స్నాన ధూప అంజన బలికర్మ ఉపాహారాలతో స్కందుని పూజించి గ్రహశాంతి చేసుకోవాలి. ధర్మనందన, ఇది బాలగ్రహ విషయం. మరికొన్ని గ్రహాలను గురించి కూడా విను అని ప్రారంభించాడు మహర్షి. నిద్ర జాగ్రత్త సమయాలలో దేవతా దర్శనం కారణంగా ఉన్మత్తుడయ్యే స్థితిని కలిగించే గ్రహం దేవగ్రహం. పితరులను చూచి పిచ్చివాడుగా మారితే పితృగ్రహం. ఇదే రీతిలో సిద్ధరాక్షస గంధర్వ పిశాచ యక్ష గ్రహాలు ఉన్నాయి. వాతపిత్త కపదోషాల వల్ల బాధపడే వారికి ఔషధ సేవ, ఆశ్చర్య భయ కారణంగా ఉన్మత్తుడైన వారికి ఓదార్పు ఉపశాంతి కావాలి. క్రీడా వినోదాలలో, భోజన వేళలో, కామోపసేవనంలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఈ 3 రకాల గ్రహాలు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు పీడిస్తాయి. అది మొదలు రోగాలే గ్రహాలుగా పనిచేస్తాయి. ఆస్తికుడు, జితేంద్రియుడు, శ్రద్ధాయుక్తుడు అయిన పురుషుని ఏ గ్రహాలు బాధించలేవు. పరమ మహేశ్వర భక్తులను కూడా ఇవి బాధించవు.